ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ కమల్ యొక్క చాప్టర్ పూర్తి అయిపోయింది. ఇంకా కమల్ హాసన్ ఇంక లేరు అని అనుకునే సమయంలో విక్రమ్ లాంటి ఒక సినిమాని ఇచ్చాడు లోకేష్ కనగరాజు. అదే కమల్ హాసన్ అభిమాని రజనీకాంత్కి ఎలా కథ చెప్పి ఆసక్తికరంగా ఆయన ఆకట్టుకున్నారు అన్నదే ఇక్కడ హైలైట్గా చూస్తున్న విషయం. 73-75 ఏళ్ళ ఏజ్లో ఒక హీరో ఈ రేంజ్లో నటిస్తున్నాడు అనేసి అంటే ఇది ఆషామాషి అనే విషయమే కాదు. తలైవర్ ఎనర్జీ ఏందిరా బాసు, అసలు ఇంకా నిప్పులాగే ఉన్నాడు. ఈ మనిషికి వయసు అయిపోయిందా లేదా అన్న ఒక డౌట్ వస్తుంది. అంత ఎనర్జెటిక్గా ఆ టీజర్లో యాక్ట్ చేసి ఉంటారు ఆయన. టైట్ షాట్లో వచ్చేటప్పుడు మనో గారు చెప్పే డైలాగులు ఏమాత్రం సింక్ కాలేదు. ఏమయ్యా చూసుకోబడలా, టైట్గా వెళ్తున్నప్పుడు ఆయన లిప్పు చాలా క్లోజ్గా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా తెలుగు పదాలు రాసుకోవాలంటే ఇంకా బాగుండేది. మన తెలుగులో పదాలు తక్కువ ఏంటి. మెడ్రాస్ మూవీ ప్రేక్షకులకు నమస్తే, నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ పేరు చెప్తే చాలు తమిళ ఇండస్ట్రీకే ఒక ఉత్సాహం భయంకరంగా వచ్చేస్తుంది, ఉరకలేసే స్థాయికి వస్తుంది. కళామ తల్లి యొక్క ముద్దు బిడ్డ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. రజనీకాంత్ లేని తమిళ సినిమా ఇండస్ట్రీని ఎవరూ ఊహించుకోలేరు. రజనీకాంత్ అంటేనే వీళ్ళకి తలైవర్ అనే ఒక చిన్న బిరుదుతో ఆత్మీయంగా ఆప్యాయతతో అభిమానులతో పాటు తమిళ ప్రజలు అందరూ అలాగే పిలుచుకుంటారు. సో రజనీకాంత్ యొక్క లేటెస్ట్ అప్డేట్ తలైవర్ 171. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారు, అనిరుద్ మ్యూజిక్. సో ఈ సినిమాకి సంబంధించి వీళ్ళ లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అని ప్రకటన రాగానే అందరిలోనూ ఒక ఉత్సాహం. ఏంటంటే లోకేష్ కనగరాజ్ పక్కా కమల్ హాసన్ ఫ్యాన్, అది మీ అందరికీ తెలిసిన విషయమే. కమల్ హాసన్కి అభిమాని అని చెప్పడం కన్నా కమల్ హాసన్ యొక్క భక్తుడు లోకేష్ కనగరాజ్. అందువల్లే విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని కమల్ హాసన్కి అందించారు. ఆ సినిమా కమల్ హాసన్కి ఒక పునఃజీవితాన్ని ప్రసాదించింది సినిమా ఇండస్ట్రీలో. ఆల్మోస్ట్ కమల్ యొక్క చాప్టర్ పూర్తి అయిపోయింది, ఇంకా కమల్ హాసన్ ఇంక లేరు అని అనుకునే సమయంలో విక్రమ్ లాంటి ఒక సినిమాని ఇచ్చాడు లోకేష్ కనగరాజ్. నిజంగానే ఒక యువ దర్శకుడిగా తనకు సరిలేరు అన్న స్థాయిలోకి వెళ్ళారు లోకేష్. సో ఇప్పుడు అదే లోకేష్, అదే కమల్ హాసన్ అభిమాని రజనీకాంత్కి ఎలా కథ చెప్పి ఆసక్తికరంగా ఆయన ఆకట్టుకున్నారు అన్నదే ఇక్కడ హైలైట్గా చూస్తున్న విషయం. సో రజనీకాంత్కి ఎలా ఆన్లైన్ చెప్పాడు. రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్లో కూడా నేను రజనీ గారితో సినిమా చేస్తున్నాను, ఒక లైన్ ఒకటి చెప్పాను, ఆయనకి బాగా నచ్చింది, కథ ఇంప్రూవ్ చేసుకొని రమ్మని చెప్పారు అనేసి అన్నాడు. కట్ చేస్తే ఈరోజు టీజర్, అది టైటిల్ టీజర్. ఇంతవరకు వాళ్ళు షూటింగ్ కూడా వెళ్ళలేదు, టైటిల్ మాత్రమే టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చి సన్ పిక్చర్స్ వాళ్ళు. సన్ పిక్చర్ వాళ్ళ గురించి చెప్పనక్కర్లా, వాళ్ళ ప్రకటన యుక్తి ఆషామాషిగా ఉండదు. ప్రతి గ్రామంలో ఉన్న ఒక్కో ఇంటికి తీసుకెళ్ళిపోతారు, ఆ రేంజ్లో పబ్లిసిటీ ప్లాన్ చేస్తారు. ఈ సినిమా కూడా ఇంకా సెట్స్కే పోలేదు ఈ సినిమా అయినా దీనికోసం ఆ టైటిల్ని రిలీవ్ చేయటం కోసం మాత్రమే ఒక పెద్ద సెట్ వేసి ఆ సెట్లో బంగారు అవి ఇవన్నీ తీసుకొచ్చి కుమ్మరించి అసలు మొత్తం కుమ్మరించేసేయాలని చెప్పారు. 1-2 సాధారణ ఒక సెట్ వేస్తున్నా అంటే 2 ప్రాపర్టీస్ ఉంటాయి, ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉంటారు అంటే. కానీ ఇక్కడ ఈ సినిమాకి ఒక 10 మంది ఆర్ట్ డైరెక్టర్లు, ఈ టీజర్కి 10 మంది ఆర్ట్ డైరెక్టర్లు పనిచేసినట్టుగా ఉంది. సో కథ విషయంలోకి వెళ్దాం. లోకేష్ కనగరాజ్ అంటేనే ఏదో ఒక స్మగ్లింగ్ ఉండాలి, స్మగ్లింగ్ లేకుండా ఆయన కథ తీసుకోరేమో బహుశా, ముఖ్యంగా మత్తు పదార్థాలు. లోకేష్ కనగరాజ్ ఆషామాషి డైరెక్టర్ కాదు, అతను ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. అతని యొక్క తొలి సినిమా మానగరం, ఆ సినిమాతోనే ది గ్రేటెస్ట్ డైరెక్టర్గా నిరూపించుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఖైదీ మీకు అందరికీ తెలిసిందే, కార్తీ హీరోగా నటించాడు. అది కూడా ఆల్మోస్ట్ ఈ మత్తు పదార్థాల స్మగ్లింగ్ సంబంధించిన కథ. ఒక ఖైదీలో జైలు నుంచి వస్తాడు, వీళ్ళు పోలీసుని ఎలా కాపాడాడు, ఒక చిన్న లైన్ని సూపర్గా ఎక్స్ట్రాడినరీగా చెప్పాడు. దాని తర్వాత వచ్చిన మాస్టర్ విజయ్తో ఫస్ట్ సినిమా. ఆ సినిమా కూడా ఈ పంచాయతీ, గంజాయి, మత్తు పదార్థాలు అవి ఇవి స్మగ్లింగ్ సంబంధించిన విషయమే. అది ఒక అల్టిమేట్ సినిమాగా నిలిచింది. దాని తర్వాత విక్రమ్లో ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. మన కమల్ హాసన్కు పునఃజీవితాన్ని ప్రసాదించిన దర్శకుడుగానే చెప్పాలి. అతను కమల్ యొక్క బీభత్సమైన అభిమాని, అతను కమల్ యొక్క గొప్ప అభిమాని అని చెప్పడం కన్నా భక్తుడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఆ రేంజ్లో ఆ సినిమా భయంకరమైన కలెక్షన్లను తెచ్చిపెట్టింది. అది మాత్రమే కాకుండా దాని తర్వాత వచ్చిన లియోలోను ఇదే కథే. సో ఈ ప్యాటర్న్లోనే సినిమాలు తీసుకుంటున్నాడు. ఒకానొక టైంలో ఏమైందంటే ఒక అతను
ఇతని మీద కేసు వేసే స్థాయికి వెళ్ళాడు. ఈ లోకేష్ కనకరాజుకు ఏదో మానసిక పరమైన ఏదో ఒత్తిడి సమస్య ఏదో ఉంది. అతనికి ఎప్పుడు ఈ కత్తులు, కటార్లు, స్మగ్లింగ్లు, హత్యలు వీటి వెనకే పడుతున్నాడు. దయచేసి అతన్ని మార్చండి, మానసిక కేంద్రంలోకి తీసుకెళ్ళండి అన్నట్టుగా ఒక అతను పిటిషన్ వేసాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ కోవలో వస్తున్న వ్యక్తి రజనీకాంత్ లాంటి మాస్ కమర్షియల్ హీరో దొరికినప్పుడు అలాంటి స్కేల్ని వదులుకుంటాడా? మళ్ళీ సేమ్ కథనే దీంట్లోనే తీసుకొచ్చాడు. ఈ టీజర్ని చూస్తుంటే ఇది కూడా బంగారం స్మగ్లింగ్కి సంబంధించిన విషయంగానే తెలుస్తుంది. ఈ టీజర్ యాక్చువల్లీ వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకి తలవేరు 171 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. అసలు ఈ టైటిల్ ఏముంటుందని అందరూ ఆశ్చర్యపోయే విధంగా అందరూ ఎదురు చూశారు. లాస్ట్కి దానికి కూలీ అని సింపుల్గా అలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఒక టైటిల్ పెట్టారు. కూలీ ఏంట్రా, ఆల్రెడీ పాత టైటిల్ కదా అనేసి అంటే పాత టైటిలే, కానీ ఏంటంటే ఎప్పుడో అమితాబ్ బచ్చన్ గారు నటించిన సినిమాకి కూలీ అని పెట్టారు. దాని తర్వాత ఇక్కడ తమిళ్లో శరత్ కుమార్ కూడా కూలీ అని ఒక సినిమాలో నటించారు. అది పాత టైటిలే. అది మాత్రమే కాకుండా తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా కూడా కూలీ అని ఉంది. ఆ సినిమాలోని పాటలు ఎంత బ్లాక్ బస్టర్ మీకు అందరికీ తెలుసు. ఇప్పటికీ ఆ సినిమా పాట వినాయక చవితిలో వినిపిస్తూనే ఉంటుంది. సరే, ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ కూలీకి వద్దాం. కూలీ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 171వ చిత్రానికి కూలీ అని టైటిల్ పెట్టారు. ఇది రజనీ అభిమానులు చాలా ఉత్సాహాన్ని నింపుతోంది. ఆ టైటిల్ అయినా కానీ సరే, టీజర్ అయినా కానీ సరే. టీజర్లోకి వెళ్దాం. టీజర్లోకి వెళ్ళగానే ఒక పెద్ద గుడౌన్ ఉంది. ఆ గుడౌన్ లోపల వచ్చి బంగారం వాచెస్, బంగారు బిస్కెట్లు, బంగారు వస్తువులు ఇవన్నీ కుమ్మరించి ఉన్నారు. దాంట్లో ఏదో సంథింగ్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో ఎవడో వస్తున్నాడని ఒక ఫోన్ కాల్ వస్తుంది. రాగానే తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ చిన్న చిరుత లాంటి ఆ 2 చిన్న కళ్ళను చూపిస్తున్నారు. అలా ఆ స్క్రీనే చిన్న మన ఫోన్ స్క్రీన్లో చూస్తుంటే అలా మెరిసే విధంగా ఉంది, అలా అంటుకుపోతుంది. ఆ రేంజ్లో తలైవర్ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఆ టీజర్ మొత్తం చూస్తుంటే తలైవర్ ఎనర్జీ ఏందిరా బాసు, అసలు ఇంకా నిప్పులాగే ఉన్నాడు. ఈ మనిషికి వయసు అయిపోయిందా లేదా అన్న ఒక డౌట్ వస్తుంది. అంత ఎనర్జెటిక్గా ఆ టీజర్లో యాక్ట్ చేసి ఉంటాడు ఆయన. ఆ తర్వాత లోపలికి రాగానే 171 అనే ఆ నెంబర్ రివీల్ అవుతుంది. నెంబర్ రివీల్ అయిన తర్వాత ఒక డైలాగ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అప్పాவும் తాతాவும் வந்தார்கள் போனார்கள், తప్పెన్న సరియన్న ఎప్పోదం వెలయాడు, అడప్పావి ఎన్బార్గల్ అనే డైలాగు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆల్రెడీ చెప్పిన ఒక సూపర్ హిట్ డైలాగ్ అది. ఆ డైలాగు నిన్నితాలే ఇనికేమని ఒక సినిమా. ఆ సినిమాలో ఒక పాటగా కూడా వస్తుంది. అది రజనీకాంత్దే. అది రజనీకాంత్ ఏంటి అనేది ఆ పాట చూపిస్తుంది. వన్స్ అపాన్ ఏ టైం రజనీకాంత్ మందు మార్బలంతోనే 24 గంటలు ఉంటాడు. ఇది నేను చెప్తున్న విషయమే కాదు, రజనీకాంత్ పలు సందర్భాల్లో పలు వేదికల మీద చెప్పిన విషయమే అది. నేను ఎప్పుడు చాలా సందర్భాల్లో తాగే ఉండేవాడిని. ఆల్మోస్ట్ నేను తాగబోతున్నా అన్న విషయాన్ని ఆయన నోటారా స్పష్టంగా చెప్పారు. నాకు మందు ఉండాలి, విందు ఉండాలి, నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండే తీరాలి, ఈ విధంగా నేను ఎంజాయ్ చేసేవాడిని. బట్ ఏంటంటే అవన్నీ నా జీవితానికి చాలా కీడు చేశాయి. నాకు ఈ ఆల్కహాల్ మందు అనేది లేకపోయి ఉంటే నా జీవితం దీనికన్నా 10 రెట్లు ఎక్కువగా ఉండేది. మీరు చూస్తున్న రజనీకాంతే కాదు. ఈ రజనీకాంత్ అనేవాడు ఈ మద్యం బానిస అనేది లేకపోయి ఉంటే మీరు వేరే రేంజ్లో ఊహించుకోవాలి, వేరే రేంజ్లో ఉండేవాడిని అనేసి ఆయనే చెప్పాడు. సో ఆ విధంగా ఆయన జీవితాన్ని కొంచెం అణగార్చడంలో ఆ మద్యం కూడా ఇదైంది. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇటీవల వస్తున్న సినిమాల్లో ఈ పొగ, మద్యం ఇవి లేకుండానే సన్నివేశాలు తీసుకొని వస్తున్నాడు. ఆయన ఉన్న సన్నివేశాల్లో కూడా మోస్ట్లీ ఇవన్నీ వద్దు అనేసి డైరెక్టర్లకు కూడా సజెషన్ చేస్తున్నాడు. ఎందువల్లంటే నేను ఒకానొక టైంలో నేను ఆ విధంగా చేశాను, నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను, ఇకపై అయినా కానీ సరే నా సినిమాల్లో పొగ, మద్యం లేని సన్నివేశాలు ఉన్నాయి అంటే ఈయన కనిపించే సన్నివేశాల్లో లేకుండా చూసుకుందాము, 1-6 మినహాయిస్తే గతంలో ఉన్నంతగా వద్దు అని డైరెక్టర్లకి క్లీన్గా స్పష్టంగా చెప్పేశారు. ఇటీవల వచ్చిన సినిమాల్లో కూడా ఆల్మోస్ట్ అలాగే ఆయన నటించారు కూడా. ఆ మాట చెప్పేటప్పుడు కూడా ఆయన చెప్పారు, అరే ఏంటి వీడు అనుభవించాల్సినంత అనుభవించేసి ఇప్పుడు ముసలోడైపోయిన తర్వాత మనకు నీతులు చెప్తున్నాడే అని మీరు అనుకుంటున్నారు. బట్ అలా అనుకోవద్దు, నేను చెప్పేది మీకు నచ్చినట్లయితే దయచేసి తీసుకోండి, వద్దు మద్యం జోలికి వెళ్ళొద్దు, అది ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్లీ నేను చావు అంచుల్లోకి వెళ్ళేసి వచ్చాను. దానికి ఏకైక కారణం మద్యమే.
పోగా వీటి వల్లే నేను చావు దగ్గరికి వెళ్ళి వచ్చాను. నేను ఈరోజు సంతోషంగా హ్యాపీగా ఈ రేంజ్లో ఉన్నానంటే దానికి నా అభిమానుల యొక్క ప్రార్థనలు, ఆ దేవుడే నాకు ఈ జీవితాన్ని కల్పించాడు, పునర్జీవితాన్ని ఇచ్చాడు అనేసి ఆయన చెప్పాడు. సో నచ్చితే ఆ విషయాన్ని దయచేసి తీసుకోండి. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఏంటంటే ఆయన ఎవరిని కానీ నొప్పించక తానవ్వక జీవించిన ఒక వ్యక్తి. తన జీవితాన్ని తాను స్వయాన పాడు చేసుకున్న ఆ విషయాన్ని బాహాటంగా బహిరంగంగా చెప్పి ఇలా మీరు చేయకండి అని చెప్తున్న ఒకే ఒక హీరో నేను చూస్తున్నంత కాలంలో. సో మనం ఎన్టీఆర్ జీవితం నుంచి, ఎన్టీఆర్ యొక్క మాటల దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క హీరోని చూస్తున్నాం, విజయ్ దేవరకొండ వరకు అంతమందిని చూస్తున్నాం. వీళ్ళల్లో తాను చేసిన ఒక తప్పుని బాహాటంగా చెప్పి మీరు చెయ్యొద్దు అని చెప్తున్న ఒకే ఒక హీరో ఎవరంటే నాకు తెలిసినంతవరకు సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రమే. సో ఏముంది, వింటే మంచిది అన్నట్టుగానే వెళ్ళిపోదాం. రెండోది, సో ఇంకా ఈ కథలోకి వద్దాం. లోకేష్ కనకరాజుకి ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ ఏంటి అనేసి అంటే ఆయన ఏ విషయానైనా కానీ సరే చాలా మాస్గా ఎనర్జెటిక్గా చూపిస్తారు. ఆయనకి తోడైన ఇంకొక పెద్ద బలం ఎవరా అంటే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనోడు ఏం మ్యాజిక్ చేస్తాడో తెలియదు, కానీ ఇక్కడున్న ప్రేక్షకులందరినీ కట్టిపడేస్తున్నాడు. అసలు మొన్న గోడ్ సినిమా వచ్చింది, దానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ చేశారు, దాంట్లో సింగిల్ ఒకటి రిలీజ్ చేశారు. ఎంత దారుణంగా ఉందంటే ఆ పాట, అంత దారుణంగా ఉంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చిన పాటలాగా ఉంది. అప్పుడు కానీ అనిరుద్ధ్ యొక్క ప్రత్యేకత తెలియలేదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమంటున్నారు, అనిరుద్ధ్ విజయ్ కాంబోలో గతంలో అన్ని పాటలు ఎంత బాగా వచ్చాయి, ఇప్పుడు చూడండి ఎలాగయ్యింది అనేసి అంటున్నారు. ఇప్పుడు ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, ఈ సినిమా టీజర్లో అనిరుద్ధ్ యొక్క మ్యూజిక్ అంత సూపర్గా ఉంది, అట్రాక్టివ్గా ఉంది. సో కమ్ టు ది డైలాగ్. ఆ టీజర్లో వచ్చే డైలాగ్ ఏంటంటే, తాతలు ముత్తాతలు ఎంతోమంది వచ్చారు పోయారు, తప్పేవి సరి ఏవి ఏదైనా అది చెయ్యి, అరే పాపిస్టోడా అంటారు పట్టించుకోబాక అనేది ఆ సినిమాలో వస్తున్న డైలాగు. దీనికి సూపర్ స్టార్ రజనీకాంత్కి మనో వచ్చి గాత్రదానం చెప్పారు, డబ్బింగ్ చేస్తున్నారు, చాలా బాగా సింక్ అయింది. అయితే టైట్ షాట్లో వచ్చేటప్పుడు మనో గారు చెప్పే డైలాగులు ఏమాత్రం సింక్ కాలేదు. ఏమయ్యా చూసుకోబడలా అన్నట్టుగానే ఉంది. సో అక్కడ కొంచెం ఏదైనా లిప్ సింకింగ్కి తగ్గట్టుగా తెలుగు వర్డ్స్ వేసుంటే ఇంకాస్త బాగుండేది. ఇవి చూసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, టైట్గా వెళ్తున్నప్పుడు ఆయన లిప్ చాలా క్లోజ్గా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా తెలుగు పదాలు రాసుకోవాలంటే ఇంకా బాగుండేది. మన తెలుగులో పదాలు తక్కువ ఏంటి. సో అది ఒక చిన్న మైనస్గానే అనిపించింది నాకు. రెండోది ఏంటంటే, సినిమా ఈ టీజర్ని చూస్తుంటే సినిమా కూడా టోటల్గా ఆ బ్లాక్ షేడ్లోనే ఉంటుందేమో అనిపిస్తుంది. బ్లాక్ షేడ్తో ఈ మధ్య వచ్చి హిట్ అయిన ఒకే ఒక సినిమా ఏదంటే కేజీఎఫ్ మాత్రమే. కేజీఎఫ్ ఛాయిల్లో చాలా బ్లాక్ షేడ్లో చాలా సినిమాలు వచ్చాయి, కానీ అంత ఆ స్థాయిలో దాని ఇంపాక్ట్ అయితే ఏ సినిమాకి రాలేదు. మీకు అందరికీ తెలుసు, దసరా ఇలాంటి చాలా సినిమాలు వచ్చాయి. సో అవి వచ్చాయి పోయే అంతవరకే. ఆ బ్లాక్ షేడు, ఆ బంగారు గనులు, పూర్తిగా నలుపు మట్టి, ఈ గందరగోళం మొత్తం దాంట్లోనే హిట్ అయ్యాయి. సో అది ఆ సినిమాకి బాగా వచ్చింది. చూడాలి మరి ఈ సినిమాలో లోకేష్ కనకరాజు ఎలాంటి మ్యాజిక్ చేశాడు, ఈ బ్లాక్ షేడ్ని ఎలా ప్రేక్షకుల్లో బాగా రిజిస్టర్ చేస్తాడు అనేది చాలా ముఖ్యం. బహుశా సినిమా పూర్తిగా అలా ఉంటుంది కాబట్టే టైటిల్ టీజర్లోనూ ఎంత బ్లాక్ షేడ్లో ఉంటుంది బాసు అని క్లియర్గా మనకు చెప్తున్నాడు. ఆల్మోస్ట్ బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తున్నట్టుగానే ఆ టీజర్ని చూస్తామంటే అనిపించింది, కానీ అక్కడక్కడ బంగారం ఒరిజినల్ కలర్లో కనిపిస్తున్నప్పుడు పర్లేదు కలర్ సినిమాని అని అనిపిస్తుంది. ఏదేమైనా కానీ సరే రజనీకాంత్ యొక్క ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్, సూపర్, అసలు అల్టిమేట్. 73-75 ఏళ్ళ ఏజ్లో ఒక హీరో ఈ రేంజ్లో నటిస్తున్నాడు అనేసి అంటే ఇది ఆషామాషి అనే విషయమే కాదు. సో రజనీకాంత్కి మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే, రజనీకాంత్ గారు నటించిన 170వ సినిమా జ్ఞానవేలు వచ్చి డైరెక్షన్ చేస్తున్నారు. ఆ సినిమా రెడీ ఫర్ రిలీజ్, వేటయ్యన్, తెలుగులో వేటగాడు అన్నది టైటిల్ దాని అర్థం. సో వేటయ్యన్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, అది విడుదలకు సిద్ధం అవుతోంది. కానీ ఆ సినిమా కన్నా ఎక్కువగా కూలీ పైన అందరి దృష్టి పడుతుంది. కూలీ సినిమా ఎప్పుడు వస్తుంది అన్న అంత ఆ విషయాన్ని క్రియేట్ చేసి పెట్టారు. అంతేకాకుండా ఇక్కడ ఈ టైటిల్ టీజరు నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది. దగ్గర
రిలీజ్ అయిన 1 అవర్లో 1 మిలియన్ చూశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో మాట్లాడుతున్న సందర్భంలో 7 మిలియన్ల మంది ఆ వీడియోని చూస్తున్నారు. సో ఇది మాత్రమే కాకుండా తెలుగులో కూడా 1 మిలియన్ దాకా క్రాస్ అయిపోయింది. సో రజనీకాంత్ అంటేనే ట్రెండ్ సెట్టర్. అది ఏ ఏజ్ అయినా కానీ, ఏ కాలమైనా కానీ, ఎంతమంది హీరోలు వచ్చినా కానీ సరే, బ్లాక్ అండ్ వైట్లో కెరీర్ని స్టార్ట్ చేసి ఈరోజు 3D యానిమేషను, 4D 5D వరకు రజనీకాంత్ తన యొక్క ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమాతో ప్రేక్షకుల అందరి మన్ననలను పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. సెలవు.